టాప్ 5 ఆసిఫ్ అలీ తెలుగు డబ్ మూవీస్. ఆసిఫ్ అలీ సినిమాలు మామూలుగా ఉండట్లేదు ఈ మధ్య. మలయాళంలో ఎప్పటినుంచో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బట్ మనకొక 2-3 ఇయర్స్ నుంచి పరిచయం, థ్యాంక్స్ టు ఓటీటీ. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే మూవీస్ అయితే మామూలుగా ఉండవు. సో అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఆసిఫ్ అలీ సినిమాలు మ్యాక్సిమం తెలుగులో డబ్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో నా ఒపీనియన్లో బెస్ట్ అనిపించిన ఆసిఫ్ అలీ టాప్ 5 తెలుగు డబ్ మూవీస్ అంటే చూద్దాం. నంబర్ 1 అదియోస్ ఎమిగో. ఆసిఫ్ అలీ దీంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్గా చేశాడు. బట్ చాలా మంచి క్యారెక్టర్ చేశాడు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సినిమా స్టోరీ ఏంటంటే ప్రిన్స్ మంచి సౌండ్ పార్టీ, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడు. సో ఒకరోజు బస్ స్టాప్లో ప్రియన్ అనే స్ట్రేంజర్ని కలుస్తాడు. తనేమో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరూ వెంటనే ఫ్రెండ్స్ అయిపోయి ఒక రోడ్ జర్నీ స్టార్ట్ చేస్తారు. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, జర్నీ ఎలా జరిగిందనే సినిమాలో చూడాలి. ఆసిఫ్ అలీని మనం ఎక్కువగా పోలీస్ రోల్లో చూస్తూ ఉంటాం, బట్ దీంట్లో మాత్రం కామెడీ రోల్లో చూస్తాం. సినిమా అయితే ప్యూర్ డ్రామా. సో మామూలుగానే మలయాళం సినిమాలు స్లోగా ఉంటాయి, ఇంకా డ్రామా అయితే ఇంకెంత స్లోగా ఉంటుందో ఊహించుకోండి. కొంచెం ఓపికగా చూస్తే 2 క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోయి సినిమా మొత్తం చూస్తాం. సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే భలే ఉంటుంది. చిన్న చిన్న కామెడీ టైమింగ్ అయితే మస్తు ఉంటుంది ఇద్దరిది, ఎస్పెషల్లీ ఆసిఫ్ అలీది. సో సినిమా స్లోగా ఉంటుంది తప్పిస్తే చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 2 కిష్కింధకాండం. ఒక డిఫరెంట్ సెటప్లో డిఫరెంట్గా తీసిన థ్రిల్లర్ ఇది. స్టోరీ ఏంటంటే అజయన్ ఫారెస్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అపర్ణ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు. కాకపోతే అజయన్కి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్లో తన కొడుకు మిస్ అవుతాడు. ట్విస్ట్ ఏంటంటే కొత్తగా ఇంటికి వచ్చిన అపర్ణ అజయన్ కొడుకు ఎలా మిస్ అయ్యాడో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. అసలు అజయన్ రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు, అపర్ణ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనే సినిమాలో చూడాలి. ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ సెటప్లో అదే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో స్టోరీ ఉండడం వల్ల చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. సినిమా ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్ థ్రిల్లర్లా ఉండదు. స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ అయ్యాక యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టోరీని గెస్ కొడుతూ చూస్తూనే ఉంటాం లాస్ట్ వరకు. దానికి కారణం ఏంటంటే కొడుకు ఎలా మిస్ అయ్యాడనే మిస్టరీతో పాటు సినిమాలో ఇంకా వేరే మిస్టరీస్ కూడా చాలా ఉన్నాయి. అవేంటనేది మీరు సినిమాలో చూడాలి. ఆసిఫ్ అలీ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో చాలా మెచ్యూర్గా ఉంటుంది. అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి సినిమాలో, కాకపోతే సినిమా స్లోగా ఉంటుంది. సో ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి, జియో హాట్స్టార్లో ఉంది. నంబర్ 3 తలవన్. ఆసిఫ్ అలీ దీంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్గా చేశాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది కూడా. స్టోరీ ఏంటంటే సిఐ జయశంకర్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్కి ఎస్ఐ కార్తిక్ వాసుదేవన్ ట్రాన్స్ఫర్ అయి వస్తాడు. కానీ ఇద్దరికి అస్సలు పడదు, చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ ఉంటారు. ట్విస్ట్ ఏంటంటే ఒక మర్డర్ కేసులో సిఐ జయశంకర్ని అరెస్ట్ చేస్తారు అండ్ ఆ కేసుని కార్తిక్ వాసుదేవన్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. స్టోరీ సెటప్కి కొంచెం టైం పడుతుంది, బట్ ఎప్పుడైతే సిఐ జయశంకర్ని అరెస్ట్ చేస్తారో అప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఎవరు మర్డర్ చేశారు ఏంటి అనే సస్పెన్స్ని లాస్ట్ వరకు చాలా బాగా హోల్డ్ చేశారు. ఆసిఫ్ అలీ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అయితే మరీ వావ్ అనే రేంజ్లో ట్విస్ట్లే ఉండవు సినిమాలో, బట్ సినిమా ప్రీమైస్ కానీ ఇంటెన్స్ డ్రామా కానీ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ ఎంగేజ్ చేస్తాయి. ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి, సినిమా సోనీ లివ్లో ఉంది. నంబర్ 4 లెవెల్ క్రాస్. ఆసిఫ్ అలీ కెరీర్లో ఉన్న డిఫరెంట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సినిమా ఇది. ఒక డిఫరెంట్ సెటప్లో ఉంటుంది సినిమా మొత్తం. స్టోరీ ఏంటంటే రఘు ఎక్కడో ఎడారిలో ఉన్న రైల్వే స్టేషన్లో గేట్ కీపర్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ తను తప్ప ఎవరు ఉండరు. అలాంటి ప్లేస్కి సడన్గా ఒక అమ్మాయి వస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎలా వచ్చింది, తను ఎవరు, ఆ తర్వాత స్టోరీ ఏమైందనే సినిమాలో చూడాలి. సినిమా అయితే డెడ్ స్లో ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. కానీ ఈ సినిమా అందరికి నచ్చదు. ఒక డిఫరెంట్ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం పక్కా నచ్చుతుంది. సినిమాలో తిప్పి కొడితే 3 క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. చాలా క్వశ్చన్స్ ఉంటాయి సినిమాలో, అవి స్లోగా ఒక్కోటి రివీల్ అవుతున్న కొద్దీ భలే అనిపిస్తుంది. సినిమాలో సైకలాజికల్ ఆస్పెక్ట్ని కూడా చాలా బాగా బ్లెండ్ చేశారు. ఆసిఫ్ అలీ యాక్టింగ్ కానీ తన లుక్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలు. సో సినిమా అయితే మస్ట్ వాచ్ సినిమా. సినిమా ఆహా వీడియోలో ఉంది, చూసేయండి. నంబర్ 5 కాసర్గోల్డ్. 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా ఇది. నాకు తెలిసి ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు ఎవరికి. స్టోరీ ఏంటంటే ఆల్బియన్ తన గర్ల్ ఫ్రెండ్ నాన్సీ స్మగుల్డ్ గోల్డ్ని కార్లో తీసుకొస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆ గోల్డ్ని వేరే వాళ్ళకి డెలివరీ చేయాలి. బ్యాడ్ లక్ ఏంటంటే వస్తుండగా వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అవుతుంది అండ్ ఆ గోల్డ్ కూడా మిస్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. మరీ గ్రేట్ సినిమా ఏం కాదు, బట్ గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో కొంచెం కమర్షియల్ మీటర్లో వెళ్తుంది సినిమా. సినిమాలో క్యారెక్టర్స్ బాగుంటాయి అండ్ అసలు గోల్డ్ ఎలా మిస్ అయిందనే క్యూరియాసిటీ ఉంటుంది సినిమా మొత్తం. సో డెఫినెట్గా సినిమా అయితే ఒకసారి లుక్ వేయచ్చు. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఆసిఫ్ అలీ టాప్ 5 మూవీస్ ఇవే. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.